పశ్చిమాసియా బాంబుల మూతతో రగిలిపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భీకర స్థాయికి చేరింది. అగ్రరాజ్యం ఎంట్రీతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయే పరిస్థితి వచ్చింది. ఏ రాజ్యం ఎవరికి అండగా నిలుస్తుందనేది క్షణం క్షణం ఉత్కంఠగా రేపుతోంది. అణుస్థావరాల ఒప్పందం అంశంపై చర్చించేందుకు ఇరాన్ కు వారం పాటు సమయం ఇస్తామన్న అగ్రరాజ్యం అమెరికా అకస్మాత్తుగా కథన రంగంలోకి దూకింది. ప్రపంచానికి ఉన్నటువంటి అణు ముప్పును మట్టుబెట్టేందుకే ఈ చర్యలకు దిగామని అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నాడు. దీంతో మరికొన్ని దేశాలు కూడా ఈ యుద్ధంలో భాగమవుతాయంటే అవునని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ లోని 3 అణు కేంద్రాలపై యుఎస్ ఫైటర్ జెట్లతో భీకర దాడి చేసింది. ఇరాన్ పై దాడి చేసిన ఫైటర్ జెట్లు సురక్షితంగా తిరిగి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ లోని ఫోర్డో, నటాంజ్, ఎస్పహాన్ 3 అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేశామని ట్రంప్ తెలిపారు. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయన్నారు. అమెరికన్ వారియర్లకు ప్రెసిడెంట్ అభినందనలు చెప్పారు. ప్రపంచంలో మరే సైన్యం ఇలా చేయలేదని, ఇప్పుడు శాంతికి సమయం వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఇటీవలే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వివాదం దౌత్యపరంగా పరిష్కారం అవ్వడానికి అమెరికా 2 వారాలు టైం ఇస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ అంతలోనే ఆ మాట చెప్పిన 48 గంటల్లోపే ఇరాన్ పై భీకర దాడికి దిగారు. రైట్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి సడన్ గా అమెరికా ఎంట్రీ ఇచ్చింది. దీనిపై ఈ రోజు డిస్కస్ చేద్దాం. మనతో ప్రస్తుతం ప్రముఖ అనలిస్ట్ అంద సత్యం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి సత్యం గారు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే నమస్తే అండి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగి దాదాపు 10 రోజులు అవుతుందండి. సడన్ గా అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఎలా చూడాలి? అంటే 2 వారాల పాటు రంగంలోకి దిగను అని చెప్పిన ట్రంప్ సడన్ గా ఇంకా యుద్ధాన్ని అంటే ఇంకా ప్రేరేపించేలాగా ఉన్నదా అనుకోవచ్చా మనం? ఎందుకంటే శాంతిని నెలకొల్పుతున్నా అని చెప్పిన ట్రంపే ఇప్పుడు సడన్ గా ఇటు ఇరాన్ పై దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలి మనం? ఇజ్రాయెల్ ఒక దెబ్బతోటి ఇరాన్ ని కొలాప్స్ చేస్తుంది అనేటువంటి అంచనాతో ఉన్నారు. ఓకే, కానీ ఇరాన్ ప్రతిఘటించడంతో తర్వాత దరిదాపు టెలియవ్ మన ఇజ్రాయిల్ పట్టణాలన్నీ కూడా ఇరాన్ ధ్వంసం చేయగలుగుతుంది. సమాన స్థాయిలో ఈ యుద్ధం జరుగుతున్నటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటిది అమెరికా ఇరాన్ని డిఫెన్స్ లో పడేసేందుకు ఇవాళ దాడి చేసింది. వాస్తవానికి అమెరికాకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయి, కేవలం ఇజ్రాయెల్ కోసం రావడం కాదు. తర్వాత ఇజ్రాయెల్ని అమెరికాని వేరువేరుగా చూస్తే ఇది ప్రపంచ సమస్యగా అర్థం కాదు. ఏషియా ఖండం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటిది అమెరికా గత 30-40 ఏళ్లుగా చేస్తున్నటువంటి యుద్ధం. అది చర్చల యుద్ధమైనా ఆయుధ యుద్ధమైనా గత 40 ఏళ్ళుగా నడుస్తున్నటువంటి వైఖరి అది. మొత్తం అరబ్ దేశాలని చేతులు పెట్టుకోవటానికి ఇజ్రాయెల్ని పెంచి పోషిస్తుంది. ఇజ్రాయెల్ స్థావరంగా వ్యవహరిస్తుంది. వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్, సెంట్రల్ ఏషియాలో పాకిస్తాన్ స్థావరంగా పెట్టుకొని భారతదేశం, రష్యా తదితర దేశాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తూర్పు ఏషియాలో దక్షిణ కొరియాలో స్థావరాలు పెట్టుకొని ఉత్తర కొరియా, తనకు ఆర్థిక శత్రువు అయినటువంటి చైనా, జపాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏషియా ఖండం మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి వెస్ట్ ఏషియాలో ఇజ్రాయిల్, సెంట్రల్ ఏషియాలో పాకిస్తాన్, తూర్పు ఆసియాలో దక్షిణ కొరియా, వీటిని స్థావరాలుగా పెట్టుకొని మొత్తం ఏషియా ఖండాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. వీటి ద్వారా చైనాని, జపాన్ని, ఉత్తర కొరియాని, భారతదేశాన్ని, రష్యాని
ఈ దేశాలన్నింటినీ కూడా, ఏషియా దేశాలన్నింటినీ కూడా అదుపులో పెట్టాలన్నది అమెరికాకు ఉన్నటువంటి వాంఛ. ఇవాళ గతంలో అమెరికా చేసిన యుద్ధాల్లో అమెరికా చేసిన ఎన్ని అబద్ధాలని తేలిపోయింది. ఇరాక్ మీద దాడి చేస్తే జీవాయుధాలు ఉన్నాయని చెప్పింది. సద్దాం హుసేన్ చంపిన తర్వాత, ఇరాక్ సరెండర్ అయిన తర్వాత ఎక్కడ జీవాయుధాలు ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ కాలేదు. అట్లాగే చావేజ్ని పరిపాలించకుండా చేయకుండా అది నియంత డెమోక్రటిక్ ఎలక్షన్ జరుగుతుంటే పదే ఎలక్షన్లు గెలిచినప్పుడు కూడా పరిపాలన చేయనివ్వలేదు. అట్లాగే చిలీలో కూడా ఎలక్ట్ అయినటువంటి అలెండిని హత్య చేశారు. ఆ ప్రాంతంలో చిలీ అనేటువంటి దేశం ఉండటానికి వీల్లేదని. తర్వాత గడాఫీ నియంత అని చెప్పేసి లిబియాలో గడాఫీని హత్య చేశారు. కాబట్టి ఏదైనా తను చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, ఆ పేరు మీద చేస్తున్నారు. ఇవాళ ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంది అని చెప్పేసి ఇజ్రాయెల్, అమెరికా కలిసి విష ప్రచారం చేసినాయి. ప్రపంచంలో సగం మంది అయినా నమ్మారు ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని. ఇప్పుడు అణుస్థావరాల మీద దాడి చేశారు రాత్రి. ఇజ్రాయెల్తో కలిపి అమెరికా రెండు కలిపి దాడి చేశాయి. 3 అణుకేంద్రాల మీద దాడి చేసినప్పుడు మరి అణుబాంబులు వేలాలి కదా. పక్కనున్న దేశాలు బోర్డర్ స్టేట్స్ పాకిస్తాన్, ఇరాన్. పాకిస్తాన్లో అమెరికానే ప్రకటించింది పాకిస్తాన్లో 182 అణుబాంబులు ఉన్నాయని. మరి 172 అణుబాంబులు ఉన్నటువంటి పాకిస్తాన్ దగ్గర ఉంటే అభ్యంతరం లేదు. పక్కనే బోర్డర్ స్టేట్ ఉన్నటువంటి ఇరాన్లో లేని అణుబాంబుని సృష్టించి ఇరాన్ మీద దాడి చేస్తారు. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే ఇవాళ ఒకటి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ముస్లిం దేశం ఉండటానికి వీల్లేదు. ఇవాళ ఇరాన్ బలమైన దేశం కాబట్టి బలమైన దేశాన్ని కొలాప్స్ చేయటం. రెండోది, ఇరాన్ నుంచి పెట్రోలు చైనాకు ప్రధానంగా చైనాకి ఎగుమతి అవుతుంది. వరల్డ్ పెట్రోల్లో దరిదాపు 7% ఇరాన్ వాటా ఉంది. ఇరాన్ చైనాకు మొత్తం దరిదాపు 20 లక్షల బ్యారెల్స్ చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అవసరమైతే మొన్నటి వరకు ఇండియాకు కూడా ఎక్స్పోర్ట్ చేసింది. కాబట్టి ఈ దేశాలు, ఆధారపడ్డ దేశాలు కూడా ఇబ్బందులు పడాలంటే ఇరాన్ని కొలాప్స్ చేయాలి. ఇది రెండో లక్ష్యం. మూడోది, తనకు అదుపాజ్ఞలు లేనటువంటి దేశం ఉండటానికి వీల్లేదు, తన మాట వినని దేశం ఉండటానికి వీల్లేదు. కాబట్టి పాకిస్తాన్ తన మాట వింటుంది కాబట్టి పాకిస్తాన్ దగ్గర 172 అణుబాంబులు ఉంటే అభ్యంతరం లేదు. కానీ తన మాట వినని ఇరాన్ దగ్గర లేని బాంబును సృష్టించి బాంబు ఉందని చెప్పేసి వాళ్ళ అణుస్థావరాలని కొలాప్స్ చేసింది. వాస్తవానికి IAEA, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఈ ఏజెన్సీకి ప్రకారం, రూల్స్ ప్రకారం ఎవరైనా అణు ఎనర్జీని తయారు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. బాంబు తయారు చేయకుండా ఇతర ప్రయోజనాలకు ఇవాళ అణుశక్తిని వాడతారు. ఇవాళ ఆ విషయానికి వస్తే పాకిస్తాన్ ఎనర్జీలో, విద్యుత్ శక్తిలో, పాకిస్తాన్ కాదు, ఫ్రాన్స్ విద్యుత్ శక్తిలో 85% అణు విద్యుత్తే ఉంది. మన దగ్గర కూడా అణు రియాక్టర్లు ఉన్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అణు రియాక్టర్లు పెట్టుకొని అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఇరాన్కి మాత్రం ఎందుకు ఆ హక్కు ఉండదు? ఇరాన్ ఏనాడు నేను బాంబు తయారు చేస్తా అనలేదు. తర్వాత పుతిన్ కూడా ఇరాన్ ఎప్పుడు అనలేదు ఇరాను. కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి పుతిన్ నిన్న మొన్న కూడా చెప్పాడు. అయినా ఇరాన్ మీద దాడి చేయడం అనేటువంటిది ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ కోసమే అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది. అయితే ఇంత జరిగితే కూడా భారతదేశం స్పందించకపోవటం మన దురదృష్టం. మొదటి నుంచి పాలస్తీన్ అనక అండదండల గుండి పాలస్తీన్ నిలబెట్టిందే భారతదేశం. అటువంటిది పాలస్తీనాన్ని భస్మీపటలం చేసిన నోరు మీద పట్టలేదు. తర్వాత ఇవాళ ఇరాన్ మీద దాడి చేస్తే కూడా, ఈ స్థాయిలో దాడి చేస్తే కూడా భారతదేశం రియాక్ట్ కావట్లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గతం నుంచి వస్తున్నటువంటి వారసత్వంగా ఉన్నటువంటి బలహీన దేశాలను నిలబెట్టాలి, మనలాంటి బలహీన దేశాలని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నటువంటి దాని నుంచి దారి తప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటూ మొదటి నుంచి కూడా ఇటు రష్యా అమెరికాను హెచ్చరిస్తుంది. కానీ ఇప్పుడు అయితే అమెరికా ఎంట్రీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఇరాన్ కి రష్యా మద్దతిచ్చే ఛాన్స్ కనిపిస్తుందా ఈ యుద్ధంలో? చూడాలి మనం. ఎందుకంటే ఒక దాడికి ప్రతి దాడి జవాబు కాదు. వాళ్ళు చేసిరండి మరొక దేశం చేస్తే అమెరికాని ఇప్పుడు అమెరికాని మనం ఇంపీరియలిస్ట్ కంటే అంటున్నాం. అన్ని దేశాలను కొలాప్స్ చేస్తుంది, ఆక్రమిస్తుంది, టారిఫ్ నిర్బంధాలకు గురి చేస్తుంది. ఇది ఒక సామ్రాజ్యవాద దేశం అంటున్నాం. దానికి ఎదురుదాడి చేస్తే అది ప్రత్యక్షంగా ఆయా దేశాలు జోలికి పోయినప్పుడు ఎదురుదాడి చేస్తాయి. కానీ మరొక దేశం జోక్యం చేసుకొని చేస్తాయా? ఉదాహరణకు ఇవాళ మొన్న చైనా 5 బోయింగ్ విమానాల్లో యుద్ధ సామాగ్రి జారేసిందని కన్ఫర్మ్ కాని న్యూస్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇప్పటికీ దరిదాపు
ఉక్రెయిన్కి అయితే 800 బోయింగ్ విమానాల్లో యుద్ధ సామాగ్రిని పంపారు. 800 బోయింగ్ విమానాల్లో యుద్ధ సామాగ్రిని పంపారు. ఇవాళ ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో పంపుతున్నారు, ఏది అమెరికా కానీ యూరోప్ కానీ. కాబట్టి ఇవాళ బలహీన దేశాలని, ఆసియా దేశాలని, అభివృద్ధి చెందిన దేశాలను అణిచేసేటువంటి ఉద్దేశంలో అమెరికా ఉంది. అమెరికాకు సపోర్టుగా డెవలప్ అయినటువంటి యూరోప్ దేశాలు ఒక 5-6 దేశాలు, తర్వాత అట్లాగే ఇజ్రాయెల్, ఇటువంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. బలహీన దేశాలు, న్యాయంగా ఉండేటువంటి దేశాలన్నీ వాళ్ళు అనుభవిస్తున్నాయి. ఇప్పటికైనా భారతదేశం రియాక్ట్ కాకపోతే చారిత్రాత్మకంగా ఉన్నటువంటి మన పాత్రను కోల్పోయిన వాళ్ళు అవుతాం. అలాగే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కూడా బలంగానే ఉందని ముందు నుంచి చెప్తున్నారు. కానీ ఈ యుద్ధంలో అది విఫలమైంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు అమెరికా సాయం తీసుకుంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ దరిదాపు 100 గా, అంటే దరిదాపు అఫెన్సివ్ గా ఇరాన్ని కొలాప్స్ చేస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంది అమెరికా. కానీ ఇరాన్ ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రతిఘటిస్తుంది. రేపు ఓడిపోవచ్చు కానీ ప్రతిఘటిస్తుంది. దరిదాపు ఇజ్రాయెల్ మేము ఐరన్ కండోమ్ పెట్టాం, ఏ ఒక్కటి మా మీద పనిచేయదు, ఇరాక్ నుంచి వచ్చేటువంటి ఆయుధం అనుకున్నారు. కానీ వాటిని బద్దలు కొట్టి దరిదాపు ఇజ్రాయెల్ అనేటువంటి అన్ని టౌన్లను కూడా స్మాష్ చేసే స్థితిలో ఉంది. దరిదాపు ఈక్వల్ పొజిషన్లు ఉన్నాయి మొన్నటి వరకు. ఇటువంటి పరిస్థితి అమెరికాకి ఇష్టం లేదు. కాబట్టి ఇజ్రాయెల్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ అమెరికా యుద్ధం చేస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అనుకున్నంత పని సొంతంగా చేయలేదు. కాబట్టి ఇవాళ అమెరికా ఆ దాడికి పూనుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఖండించాలి. బహుశా రేపటికల్లా లేదా మిగతా దేశాలు కూడా ఖండిస్తున్నాయి అనుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి దరిదాపు ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ అమెరికా ఐక్యరాజ్య సమితిని హైజాక్ చేస్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తప్పుకొని దాన్ని హైజాక్ చేస్తుంది, తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి తప్పుకొని తర్వాత ఇవాళ పర్యావరణ అగ్రిమెంట్ ని తప్పుకొని అది హైజాక్ చేస్తుంది. చివరికి WTOని కూడా హైజాక్ చేసి దానికి భిన్నంగా ఇవాళ వివిధ దేశాల సరుకుల మీద టారిఫ్లు విధిస్తుంది. ఇట్లా అన్ని ఇంటర్నేషనల్ సంస్థల్ని హైజాక్ చేసి అన్ని దేశాలను అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అమెరికా వైఖరి వల్ల ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ కొలాప్స్ అవుతుంది. ప్రపంచవ్యాప్తం 90లోనేమో ప్రపంచ వ్యాపారం అభివృద్ధి చేస్తే ప్రపంచం అంతా అభివృద్ధి చెందుదని అన్ని దేశాలను బలవంతంగా మెడలు ఉంచి అగ్రిమెంట్లలో సంతకాలు పెట్టించింది. 30 ఏళ్ల తర్వాత ఇవాళ అన్ని దేశాలు అభివృద్ధి అయి అమెరికాకు పోటీ రావడంతో మళ్ళీ ప్రొటెక్షన్ పాలసీస్ తీసుకొచ్చి వినకపోతే దాడులు చేయటం, వింటే టారిఫ్లు పెంచడం అనేటువంటిది వాళ్ళ అమెరికా చేస్తా ఉంది. ఇది ఏకపక్ష ధోరణి. బహుశా భారతదేశం అది ఉక్రెయిన్ కదా, లేదా ఇది ఇరాన్ కదా, అది పాలస్తీనా కదా అనేటువంటి అవకాశ వైఖరితోటి భారతదేశం ఉంది. నెహ్రూ నాటి నుంచి మొన్నటి వరకు ఎన్నడూ ఇటువంటి వైఖరి లేదు. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసినాక, గాజా మీద దాడి చేసినాక, తర్వాత మనకు దాడి చేసినట్టు మనకు వ్యతిరేకంగా దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చినాక కూడా ఇంకా రియాక్ట్ కావట్లేదు భారతదేశం. కాబట్టి ఇది బహుశా భారతీయులకు కోపం తెప్పించే అంశం. ప్రజలు ఇష్టపడరు ఇటువంటి వైఖరి. ఓకే, అలాగే సత్యం గారు, ఇప్పుడు ఇటు అమెరికా MOABని తట్టుకునే శక్తి లేదంటున్నారు కొందరు. మీ వర్షన్ ఏంటి? ఇరాన్ కి లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్ కు వాస్తవమే అది. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి సోఫిస్టికేటెడ్ వెపన్స్ ప్రపంచాలు ఎవరికీ లేవు, అది నిజం. కాబట్టి దాడులు చేసే శక్తి ఉంది కాబట్టి దాడులు చేస్తానంటే ఈ ప్రపంచంలో ఏ దేశం బతకదు. మాకు శక్తి ఉంది, మాకు ఎక్స్పర్టైజ్ ఉన్నారు అని చెప్పేసి అనుకున్న దేశం దాడి చేస్తే ఇప్పుడు ఇరాన్ ఎందుకు తప్పుపడుతుర్రు? బేసిక్ క్వశ్చన్ అమెరికాకు కానీ ఇజ్రాయెల్కి కానీ. అణుబాంబు తయారు చేసే యోచనలో ఉంది, అన్ని సమకూర్చుకుంటుంది అనేది వాళ్ళ ఆరోపణ. కానీ అణుబాంబు ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదుగా. గతంలో ఇంటెలిజెన్స్ వర్గాలు అణుబాంబు తయారు చేసిన దానిలే. ఇప్పుడు ఈ కొలాప్స్ చేసినాక కూడా అణుబాంబు ఉన్నదనేది ఇంతవరకు రూఢి కాలేదు. కానీ 5100 అణుబాంబులు అమెరికా దగ్గర ఉన్నాయి, 5100 అణుబాంబులు రష్యా దగ్గర ఉన్నాయి, 600 అణుబాంబులు చైనా దగ్గర ఉన్నాయి, 180 అణుబాంబులు భారతదేశం దగ్గర ఉన్నాయి, 172 అణుబాంబులు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. వీటి ఏటి మీద కోపం రాని పరిస్థితి అణుబాంబు లేని ఇరాన్ మీద ఎందుకు వచ్చింది అంటే, ఒక ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ తన ఇష్ట ప్రకారం వ్యవహరించవద్దు. వాళ్ళ ఇష్ట ప్రకారం పాకిస్తాన్ లెక్క, వాళ్ళ ఇష్ట ప్రకారం ఇరాన్ వ్యవహరించాలి. తర్వాత ఇజ్రాయెల్ కు డ్యూటుగా ఉండేటువంటి రక్షణకు కానీ, రక్షణ విషయంలో కానీ, లేదా సంపద విషయంలో కానీ ఉండొద్దు. కాబట్టి అన్ని దేశాలను కొలాప్స్ చేసినాక ఇరాన్ మిగిలింది, ఇరాన్ని కూడా కొలాప్స్ చేసేసి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి.
తర్వాత ఆయిల్ ఒపెక్ దేశాలన్నింటినీ చేతులు పెట్టుకుంటే ప్రపంచం మొత్తాన్ని చేతులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ భారతదేశానికి కానీ లేక చైనాకి కానీ ఇతర అన్ని దేశాలకు కూడా ఒపెక్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇవాళ అన్ని ఒపెక్ దేశాలని, ఒపెక్ అంటే ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఈ కంట్రీస్ చేతులు పెట్టుకుంటే పరోక్షంగా మిగతా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా చేతులు పెట్టుకోవచ్చు ఇటువంటి పరిస్థితి. అట్లాగే రష్యా ఆయిల్ మిగిలింది కాబట్టి వాటి నుంచి యూరోప్ కొంటూ ఉంటే మొన్న యుక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా పెట్రోల్ కొనడానికి వీలేదని చెప్పి వాటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా అమెరికా చేస్తున్న ఈ దాడిని దేశాలన్నీ ఏకమై ఖండించకపోతే భవిష్యత్తులో ఈ ముప్పు భారతదేశానికి కూడా అప్లై చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు అనుభవం ఎదురైతుంది. గత 10 ఏళ్ళుగా 2014-3 వచ్చిన దగ్గర నుంచి కూడా అమెరికా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇవాళ నెంబర్ 1 కంట్రీ మనమే అనుకున్నాం. కానీ మొన్న పాకిస్తాన్ మనకు వైరుధ్యం వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. గతి లేక మనం అమెరికా తోటి మాట్లాడుకుంటుంటున్నామా లేదా వ్యూహాత్మకంగా ఉన్న అదేమన్నా ప్రయోజనం చేకూరుస్తుందా, ఇవన్నీ ఇవాళ ఎక్స్పర్ట్ ఆలోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ప్రజలకైతే భిన్నాభిప్రాయం అంతే, ఇట్లా సైలెంట్గా ఉంటాం కరెక్ట్ కాదని. ఇంకే దేశం సపోర్ట్ పోయినా పాలస్తీనానికి సపోర్ట్ గా మాట్లాడకపోవటం చాలా దారుణం. ఎందుకంటే గత 60 ఏళ్లుగా యాసర్ అరాఫత్ భారతదేశం మంచి మిత్రులు. తర్వాత ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. యుఎన్ఓ తీర్మానం ద్వారా పాలస్తీనా గడ్డ మీద ఇజ్రాయెల్ దేశాన్ని సృష్టించారు, అది అమెరికా సృష్టించింది. కాబట్టి సృష్టించిన దేశం అసలు మదర్ కంట్రీ నుంచి వెలగొడతాం, ఆక్రమిస్తున్నటువంటి పరిస్థితిని ఏ దేశం మనజాలదు, దానికి కూడా ఖండించట్లేదు. ఇప్పటికే సత్యం గారు ఇజ్రాయెల్ లో హై అలర్ట్ ప్రకటించారు. సో మరి ఇజ్రాయెల్ ని ఢీకొట్టడానికి ఇరాన్ కు ఏ దేశాలు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికీ పరోక్షంగానైతే రష్యా, చైనా 2 మద్దతు ఇస్తుంది. ఉత్తర కొరియా మద్దతు ఇస్తుంది. తర్వాత తనకు మద్దతు ఇచ్చే దేశాలు కొన్ని న్యూట్రల్ అయినాయి. ఎందుకంటే అమెరికా దాడికి, అమెరికా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని. ఇప్పుడు చైనా, రష్యా అయినా ఖండిస్తే తప్ప ప్రత్యక్షంగా యుద్ధం చేసి మొత్తం ప్రపంచాన్ని యుద్ధానికి లాగే ఉద్దేశంలో లేవు. అటువంటిది కరెక్ట్ కాదు కూడా. యుద్ధంలోకి మిగతా దేశాలను లాగటం, మరొక ప్రపంచ యుద్ధాన్ని సృష్టించడం, అమెరికాను తప్పు అనటం, అన్ని దేశాల యొక్క అభిప్రాయాన్ని గూడగట్టడం, తర్వాత అమెరికాని ఒంటరి చేసేటువంటి ప్రయత్నం, అభిప్రాయంగా ఒంటరి చేసేటువంటి ప్రయత్నమే కరెక్ట్. కాబట్టి వాళ్ళ ఆయుధాలు వేసినన్ని చైనా, రష్యా ఎదురుదాడుల్లో కొనుక్కుంటే ప్రపంచ యుద్ధం వస్తుంది, కొలాప్స్ అవుతుంది ప్రపంచం అంతా కూడా. ఇప్పటికైతే బంకర్ లో తలదాచుకున్నారు ఇరాన్ సుప్రీం. మెయిన్ గా తన గురించి అంటే తను కూడా ఒక ముగ్గురు పేర్లైతే చెప్పారు. సో దాని గురించి మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఎప్పటి నుంచో ఖొమేనీని హత్య చేయాలన్నటువంటి ఉద్దేశం ఇజ్రాయెల్ కు, అమెరికాకు ఉంది. ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు, గత 2 దశాబ్దాలుగా ఉంది. అయితే ఇరాను మతపరమైనటువంటి నమ్మకం ఎంత ఉందో ఆధునిక మోడర్న్ టెక్నాలజీ కూడా అంత ఉంది, మోడర్న్ గా డెవలప్ అవుతా ఉంది ఇరాన్. అది ఖచ్చితంగా అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఒక సెంట్రల్ ఏషియాలో, అది వెస్ట్ ఏషియాలో, ముఖ్యంగా సెంట్రల్ ఏషియాలో ఆ ప్రాంతంలో ఒక గట్టి దేశం ఉండటం ఇష్టం లేదు. ఇదొక అంశం. రెండోది, అమెరికాకు ఏ దేశంలోనైనా వ్యతిరేకిస్తే వాళ్ళని బతకనివ్వకపోవటం అనేది ఇండివిజువల్గా వాళ్ళ ఇరాన్ లో శాస్త్రవేత్తలను చంపేశారు, అణుశాస్త్రవేత్తలను చంపేశారు. ఇది ఎక్కడ చూడం మనం. ఎందుకంటే ఆ దేశంలో మిలిటరీ యుద్ధం చేస్తున్నటువంటి మిలిటరీ మీద దాడి చేస్తారు, లేదా అధినేతల మీద దాడి చేస్తారు, కానీ శాస్త్రజ్ఞులు కూడా చంపేస్తున్నారు ఇవాళ పరిస్థితుల్లో. ఇది ఎవరు సహించరు కదా. తర్వాత రెండోది, ఇవాళ గతంలో అనేక సార్లు దరిదాపు ఫెడరల్ కాస్ట్రో మీద బహుశా 100 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినాయి, ఆయన దొరకలేదు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నటువంటి దేశాధినేతల మీద హత్యా ప్రయత్నాలు చేసింది, కొన్ని సక్సెస్ అయింది. అలెండీన్ అయితే, చిలీలో అలెండీన్ అయితే ప్రెసిడెంట్ భవనంలో ఉండగానే దాడి చేసి చంపేసింది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖొమేనీ హత్య చేయాలనేది అమెరికా, ఇజ్రాయెల్ యొక్క టార్గెట్. అది ఇవాళ, రేపా, ఎల్లుండా, ఈ రోజు ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీలో ఖొమేనీ పట్టుకోవటం కష్టం కాదు, చంపేయటం కష్టం కాదు. కానీ ఆ దేశం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం అలా హత్యలు చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇది కాబట్టి రేపైనా సక్సెస్ కావచ్చు. ఓకే, అలాగే సార్, ఇటీవల జరిగిన పహల్గామ్ అటాక్ ప్రతీకారంగా భారత్ అయితే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సో అందులో భాగంగా పాకిస్తాన్ అయితే ఇరాన్ ని వేడుకుంది. అప్పుడు ఇరాన్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది. మరి ఇప్పుడు ఇరాన్ ఈ కష్టకాలంలో ఇటు పాకిస్తాన్ సపోర్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తుందా? అమెరికాను కాదని పాకిస్తాన్
సపోర్ట్ చేయదండి ఇరాన్ కు. Okay. ఎందుకంటే ఇవాళ యుద్ధం నడిచేది ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఇజ్రాయెల్ అంటే పాకిస్తాన్కి ఇష్టం లేకున్నా అమెరికాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్ సహకరించదు. Okay. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ వనరులన్నీ అమెరికాయే. దాంట్లో డిఫెన్స్ ఎక్విప్మెంట్ డిఫెన్స్ మొత్తం అమెరికా ఎక్స్పోర్ట్ చేసిందే. తర్వాత ఆర్థికంగా కూడా అమెరికా సహాయం చేస్తున్నదే. తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ట్రైనింగ్ సెంటర్లు నడపడానికి ఒక 10 ఏళ్ల కింద $10 బిలియన్ అమెరికా సహాయం చేసింది ఉగ్రవాదుల శిక్షణకు పోషణకు. ఆ తర్వాత ఆ మధ్య కూడా ఇంకో $10 బిలియన్ ఇండియాతో వైరుధ్యం రాకముందు పాకిస్తాన్ సహాయం చేసింది. పాకిస్తాన్ ని కృత్రిమంగా నిలబెడుతుంది అమెరికా. దానికి వాస్తవానికి దాని ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. జీడిపి $0.5 ట్రిలియన్, మన దేశంలో 8వ వంతు. అట్లాగే ఫారెన్ రిజర్వ్స్ కూడా దానికి ఎగుమతి చేసే శక్తి కానీ దిగుమతి చేసుకునే శక్తి లేదు. $10 బిలియన్ దాని దగ్గర ఉన్నాయి. అది ఎంత చిన్న శక్తి అంటే భారతదేశంతో పోలిస్తే $660 బిలియన్ మన ఫారెన్ రిజర్వ్స్. వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ $10 బిలియన్. అంటే ఎంత బలహీనంగా ఉందో చూడండి. కాబట్టి మొత్తం మీద పాకిస్తాన్ ని కృత్రిమంగా నిలబెట్టేది అమెరికా. ఇతర దేశాలతోటి మిత్రత్వం రాకపోకలు ఇవన్నీ కూడా కేవలం ఇతర దేశాలు ఒకటి కాకుండా చేయడానికి అటువంటి ప్రయత్నం అమెరికా చేస్తూ ఉంటది. కానీ హార్ట్ ఫెల్ట్ ఫ్రెండ్షిప్ మాత్రం విత్ పాకిస్తాన్ తోటే ఉంది. మన మున్నీను తీసుకెళ్లి ఆ స్థాయిలో ప్రెసిడెంట్ గౌరవించడం, తర్వాత ఇరాన్ కు సహకరించకపోతే మేము మీకు సహకరిస్తామని చెప్పటం, మీకు ఇంకా సోఫిస్టికేటెడ్ ఆయుధాలు ఇస్తామని హామీ ఇవ్వటం. పాకిస్తాన్ కు సోఫిస్టికేటెడ్ ఆయుధాలు ఎందుకండి? భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడటానికే. కాబట్టి ఇటువంటి దురహంకారమైనటువంటి వైఖరి ట్రంప్ ప్రదర్శిస్తున్నారు. కానీ మనం ఏం మాట్లాడలేదు, ఒక అభిప్రాయంగానే కనిపించట్లేదు. సత్యం గారు, ఇప్పుడైతే ఇరాన్ ఆపదలో ఉంది. మరి ఇరాన్ ఆపదలో ఉందంటే మద్దతిచ్చే ఇస్లామిక్ దేశాలే మనకు కనిపించట్లేదు. దీనికి కారణం మెయిన్ గా ఇరాన్ సుప్రీం ఖమేనీ నియంత పోకడలే కారణం అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి 31 OPEC కంట్రీస్ లో ముస్లిం దేశాలు 50 దేశాలు ఉన్నాయి. OPEC కంట్రీస్ 35 ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఏకాభిప్రాయం ఉండాలని లేదు. ఒక ముస్లిం కంట్రీ అనుకోవటమే కానీ ఏ దేశానికి ఆ దేశానికి వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది ఒప్పందాలు ఉన్నాయి. ఉదాహరణకు సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియాకు అమెరికా తోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈ మధ్య శ్రీలంక చైనా తోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అట్లాగే పాకిస్తాన్ ఉంది, అమెరికా తోటి మంచి కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి, చైనా తోటి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇట్లా ప్రతి దేశం కూడా వాళ్ళ దేశం ఇంట్రెస్ట్ లో ద్విపక్ష ఒప్పందాలు ఉంటాయి. కాబట్టి అకస్మాత్తుగా ఏకాభిప్రాయానికి రావటం, అందులో యుద్ధం కొరకు ఏకాభిప్రాయానికి రావటం ఇంకా కష్టమైన విషయం. కాబట్టి నైతికంగా మద్దతు పరకొచ్చు. ఒక 21 దేశాలు ఇవాళ ఇరాన్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, యుద్ధాన్ని ఆపేయండి అని ఒక విజ్ఞప్తి చేశాయి. అంతవరకే. యుద్ధాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారు కదా, మనమైనా వ్యతిరేకిస్తాం. ఒకడు ఇంకోటి మీద దాడి చేయటాన్ని మనం కూడా ఎదుర్కొంటే ఆ పద్ధతి వద్దంటాం. ఆ పద్ధతిలో ఒక అభిప్రాయం ప్రకటించినాయి. కానీ ఇప్పటికిప్పుడు ఇరాన్ సపోర్ట్ గా యుద్ధానికి వచ్చే పరిస్థితి కానీ ఇటువంటి పరిస్థితులు లేవు. సత్యం గారు, దాదాపు 10 రోజులు అవుతుంది మీరు అన్నట్టు ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి. చాలా ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం వాటిల్లాయి. సో మెయిన్ గా ఇప్పుడు ఈ యుద్ధం ముగింపు పలకాలంటే ఏం చేయాలి ఇరు దేశాలు కూడా? ఇప్పుడు ఇరాన్ సరెండర్ కావాలి, అమెరికా కోరిక అది. ఇప్పుడు ట్రంప్ ఇవాళ కూడా అన్నాడుగా, ఇప్పటికైనా ప్రశాంతత నెలకొల్పండి, సరెండర్ అయ్యండి. అవును. అంటే ప్రశాంతత అంటే తనకు సరెండర్ అయితేనే ప్రశాంతత వస్తుంది. ఓకే, అది వాళ్ళ కోరిక, అది నెరవేర్చాలి. ఇరాన్ సరెండర్ అయితే ప్రశాంతత వచ్చినట్లు లెక్క వాళ్ళకు. కాబట్టి ఏ దేశమైనా ఎవరు కూడా ఏం మాట్లాడటానికి వీలేదు. అలా ఉంటే ప్రశాంతంగా ఉంచుతాం, అలా మాట్లాడితే ప్రశాంతంగా ఉంచాం. వాళ్ళు ఉంచరు, కానీ మనమే ప్రశాంతత లేనట్లుగా అమెరికా స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అనేక దేశాల్లో జోక్యం చేసుకోవటం, అనేక దేశాలని ప్రాంతాలుగా విడగొట్టడం. ఇవాళ ఇరాక్ ని కొలాబ్ చేసిన తర్వాత ప్రాంతాలకు విడగొట్టింది. కుర్దుల ప్రాంతం వేరు, షియా ప్రాంతం వేరు, సున్నీల ప్రాంతం వేరు. ఇట్లా అన్ని దేశాలను విభజించి వాళ్ళకు వాళ్ళే తగాదాలు పెట్టి ఆయుధాలు అమ్ముకుంటుంది. మన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నడుగా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లేకపోతే అసలు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ లేదన్నాడుగా. మనం అనటం కాదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఉంటేనే అమెరికాకు మిగిలింది తయారీ రంగం అంటూ మిగిలింది ఒకటే, అది ఆయుధాలు తయారు చేయడం అనేది స్టేట్మెంట్ ఇచ్చాడు. యుద్ధాలు అయితేనే వాళ్ళ తయారీ రంగానికి డిమాండ్ ఉంటుందని చెప్పాడు. ఇది ఎవడో అకాడమిషియనో లేకపోతే ఇంకొకరు చెప్పింది కాదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇవాళ అమెరికా ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పుతుంది. దీన్ని మరి
ప్రజాభిప్రాయం కూడా. ఎందుకంటే ఇరాక్ మీద దాడి చేస్తే లండన్ లో 10 లక్షల మంది ప్రదర్శనలు చేశారు ఆనాడు, ఇరాక్ మీద దాడి చేసిన నాడు. అట్లా దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగొట్టడం కూడా చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు అమెరికా ట్రంప్ అనుకున్నట్టు ఇటు ఇరాన్ సరెండర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అవుతుందండి. ఇరాన్ Okay. సరెండర్ కావాల్సి వస్తుంది. రష్యానో చైనానో ప్రత్యక్షంగా రంగంలో దిగపోతే ఓకే, సరెండర్ అవుతారు. ఎంతకాలం ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి అంటే తట్టుకుంటున్న 10 రోజులు అంది, కానీ అమెరికా తోటి ఎలా తట్టుకుంటారు? అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో జోక్యం చేసుకుంటున్న తర్వాత తట్టుకోవడం కష్టం. దానికి ఉన్న శక్తి, దానికి ఉన్న ఆర్థిక శక్తి ఇవాళ $30 ట్రిలియన్. రెండో స్థానంలో చైనాది $20 ట్రిలియన్. కాబట్టి అంత పెద్ద ఆర్థిక శక్తి కింద $0.5 ట్రిలియన్ ఉన్న ఇరాన్ ఎట తట్టుకుంటుంది? కాబట్టి కష్టం. ఆర్థిక వ్యవస్థ పెద్దది, తర్వాత యుద్ధ సామాగ్రి పెద్దది, సోఫిస్టికేషన్ పెద్దది. కాబట్టి ఏదో ఒకరోజు సరెండర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది ఇరాన్. మద్దతు ఇవ్వకపోతే సరెండర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ మద్దతు ఇస్తే డెఫినెట్ గా ప్రత్యక్షంగా చైనా గాని రష్యా గాని ఇరాన్ రిస్క్ రాకపోతే ఓకే, సరెండర్ కావడానికి వారం కూడా పట్టదు. అమెరికా ఇదే విధంగా యుద్ధంలో జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ తరపున దాడులు చేస్తే. సార్ అలాగే ఇప్పుడు ఇటు అయతుల్లా అలీ ఖమేనీ అయితే బంకర్ నుంచే 3 మత పెద్దల పేర్లు సూచించారు. సో దానిపై మీ అభిప్రాయం? అంటే తనను చంపుతారు అనేటువంటి నిర్ణయానికి అవును. ఖొమేనీ వచ్చాడు. ఓకే, రేపు ఇరాన్ లో అంతర్గత యుద్ధం జరగకుండా నువ్వని ఇప్పుడు ఖొమేనీ అంటే 100% ఏ దేశంలో సపోర్ట్ ఉండదు. ఇక్కడ కూడా ఇరాన్ లో భిన్నాభిప్రాయం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 30% 40% మంది ప్రజలకు. ఇది అంతర్యుద్ధానికి దారి తీయకుండా తదనంతరం ఒక 3 పేర్లు ప్రతిపాదించాడు వాళ్ళ మతాచారాల ప్రకారం. దాంట్లో ఆ 3 నుంచి ఎవరో ఒకరిని తన తదనంతరం సూచించండి లేదా ఎన్నుకోండి అనేటువంటి దాంట్లో తత్వం ఉన్నది. కాబట్టి ఇరాన్ ప్రజల్లో కన్ఫ్యూజన్ లో పడకుండా ఉండేందుకు ఆ ప్రయత్నం చేశాడు. తను నిర్ణయించుకున్నాడు, ఇవాళగా రేపైనా నన్ను హతం చేయటం ఖాయం అని చెప్పేసి. ఖొమేనీ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పుడు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయి ఉంటుంది. కాబట్టి ఖొమేనీ కోసం ఎదుగుతున్నారు. ముందు బాంబు ఏదలుచుకుంటే ఖొమేనీ ఎక్కడుండో తెలిస్తే ముందు ఖొమేనీ మీద వేస్తారు, అణుయుద్ధాల కన్నా, అణు స్థావరాల కన్నా. అది ట్రేస్ అవుట్ చేయడానికి టైం. అలాగే సత్యం గారు, మరి యుద్ధం ముగింపు పలకాలంటే అంటే మన భారత్ ఎలాంటి పాత్ర పోషించాలి? చివరిగా ఖచ్చితంగా భారత్ వ్యతిరేకించాలి. ఓకే, అమెరికా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు అనేది ఒకటి. రెండోది ఇజ్రాయెల్ ఇరాన్ చర్చలు ప్రారంభించాలనేది రెండోది. ఓకే, మూడోది మిగతా మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూడగట్టాల్సిన ఒక ప్రజాభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఈ పని చేశాం మనం. నెహ్రూ కాలంలో చేశాం, ఇందిరాగాంధీ కాలంలో చేశాం. ఆ తర్వాత కూడా వాజ్పేయి గాని మిగతా వాళ్ళు కూడా అటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. ప్రజా అభిప్రాయంగానన్నా మన సూత్రప్రాయంగానన్నా మనం వ్యతిరేకించకపోతే ఇంకా ఎక్కువ ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం అమెరికాని. తర్వాత మనకేం ఫేవరబుల్ గా లేదు అమెరికా. మన చూశారు కదా, చైనాని బెదిరించి 200% టారిఫ్లు విధిస్తామన్నారు. చైనా ఎదురు తిరగటంతో 30% సర్దుకున్నారు. భారతదేశం మీద అసలు ఏమన్నారు, తర్వాత 150%, 100% అన్నారు. ఇప్పుడు మేము అనుకున్న దానికి వస్తే అప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటామని వాళ్ళ ప్రజలు పెడుతున్నారు భారతదేశం మీద. ఇటువంటివి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మన దేశాన్ని కూడా ఏం వదిలిపెట్టట్లేదు అమెరికా. మన గతి లేక అలా ఉంటున్నామేమో. అలాగే సత్యం గారు, ఇటు అమెరికా వారియర్స్ కి అయితే ట్రంప్ అభినందనలు తెలియజేశారు. అలాగే ఇలాంటి సైన్యం ప్రపంచంలో ఎక్కడా లేదు అని కూడా ట్రంప్ కొంచెం గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏ విధంగా చూడాలి? నిజమే కదండి, మాకు ఇటువంటి ఆయుధాలు, ఇటువంటి మిలిటరీ ఉందని ప్రపంచవ్యాప్తంగా దాడులు చేస్తామంటే అది కరెక్ట్ గా. వాళ్ళకు సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నది నిజమే, సోఫిస్టికేటెడ్ మిలిటరీ పర్సనల్స్ ఉన్నటువంటి తర్వాత టెక్నాలజీ తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నటువంటిది నిజమే. అది అందరికన్నా హైయెస్ట్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ కలిగినటువంటి అమెరికా సైన్యమే. దాంట్లో తిరుగు లేదు, ఆయన స్టేట్మెంట్లు అబద్ధం లేదు. కానీ అవి ఉన్నాయి కాబట్టి దాడులు చేస్తాం, అవి ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు అంటే ఆటవిక న్యాయం వస్తుంది. ఆటవిక న్యాయంలో బలవంతుడిగా బలహీనలు హింసించి బానిసలను చేసుకుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ బానిసలుగా ఉండేటువంటి స్థితి తీసుకొచ్చుకుంటాం అనేటువంటి ఉద్దేశం ట్రంప్కు ఉండి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఆయనకు ఉండొచ్చు వనరులు, కానీ వాటిని ఉపయోగించి సరెండర్ చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ అండి సత్యం గారు ఇందులో పాల్గొన్నందుకు.